ప్రజారోగ్యానికి హాని చేసే అణు విద్యుత్ను అంతా వ్యతిరేకించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దానివల్ల కలిగే ప్రమాదాలను గుర్తించిన పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయని వారు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వక్తలు సూచించారు. ఫుకుషిమా అణు వైపరీత్యంపై ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్లోని చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణు విద్యుత్తుతో ఎదురయ్యే ప్రమాదాలను గ్రహించిన కొన్ని దేశాలు ఇప్పటికే అణు విద్యుత్తు కర్మాగారాలను మూసివేయాలని నిర్ణయించాయని తెలిపారు. ప్రపంచంలో అణు విద్యుత్తును వినియోగిస్తున్న దేశాలు ఈ తరుణంలో భారత్ను లక్ష్యంగా చేసుకుని అణు రియాక్టర్లను మన దేశానికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో జరిగిన చెర్నోబిల్, ఏడాది క్రితం ఫుకుషిమాలోని దైసీ ప్రమాదాలు పాలకులకు కనువిప్పు కావాలని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వాటిని పరిశీలించి అమల్లోకి తీసుకోవాలని కోరారు. ఉద్యమము మనం అణు విద్యుత్ కేంద్రాల మీద పెట్టకుండా చేస్తే మనం ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళం. మన దేశానికి అది సూట్ కాదు, అది 100% ప్రూవ్ అయిపోయింది. సో ఈ అనుధార్మిక శక్తితో ఉన్న లాభాలు మెడికల్లో ఉన్నాయి, అంతవరకు లిమిట్ చేసుకుందాం మనం. అంతేగాని ప్రజలకు నష్టాలు, ఊర్లు ఖాళీ చేయించి తర్వాత సముద్రం మొత్తం నష్టమైపోయి, నదులు నష్టమైపోయి, అసలు మనిషి బ్రతకడానికి, మంచినీళ్ళు తాగడానికి, స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోవడానికి వీలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా మనం బ్రతకడం. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి సుజాత, న్యాయవాది రాంప్రసాద్, డాక్టర్ వి సదానందం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర నాటక కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నిన్న ప్రదర్శించిన సాంఘిక నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా సాగాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రదర్శించిన నాటికలు ఆంధ్ర నాటక కళాసమితి ఆధ్వర్యంలో దాని వ్యవస్థాపకుడు, ప్రజా నటుడు కర్నాటి లక్ష్మీ నరసయ్య పర్యవేక్షణలో గత 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో ఆఖరి రోజైన నిన్న భూమి గుండ్రంగా ఉంది, రాజు వెడలే, శ్రీకారం నాటికలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన హైదరాబాద్కు చెందిన కళాంజలి ప్రదర్శించిన భూమి గుండ్రంగా ఉంది నాటిక 10,000 రూపాయల నగదును గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, రచయితగా ఎంపికైన ఈ నాటిక దర్శకుడు పి రాధాకృష్ణ, ఆకురతి భాస్కర చంద్ర 2,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు పొందారు. సాయి ఆర్ట్స్ కొలుకులూరు వారు ప్రదర్శించిన శ్రీకారం నాటికకు ద్వితీయ బహుమతి కింద లభించిన 8,000 రూపాయల నగదును దాని దర్శకుడు గోపరాజు విజయ్ అందుకున్నారు. తృతీయ బహుమతిని పెదకాకానికి చెందిన గంగోత్రి వారు ప్రదర్శించిన నువ్వు ప్లస్ నేను మైనస్ ప్రేమ ఈజ్ఈక్వల్ట్ పెళ్లి నాటిక గెలుచుకుంది. బహుమతిగా ప్రకటించిన 7,000 రూపాయలను ఆ నాటిక దర్శకుడు నాయుడు గోపికి అందించారు. పాశ్చాత్య నాగరికత కంటే భారతీయ సంస్కృతే మిన్నా అని స్పష్టంగా చాటాయి ఈ నాటికలు. అలా కాకుండా అదే స్వయంగా వదిలి జాకెట్కి పిన్నిస్తే అది అక్కడ మొదలైంది కొనంతా. మన నాటకాలు బాగోపాలు ఆడే అలాంటి అల్లరి పెట్టడం గత రోజుల కన్నా ఎక్కువైపోతుంది కదా. మనసు ప్రజల సంక్షేమం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సిపిఐ నగర కార్యదర్శి సుబ్బరాజు స్పష్టం చేశారు. నగరాభివృద్ధి కోసం తాము అహర్నిశలు పాటుపడుతున్నామని పేర్కొన్నారు. సిపిఐ పార్టీ పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడుతుందని తెలిపారు. సిపిఐ పార్టీ 20వ మహాసభలను పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండాలు చేతబూని డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బహిరంగ సభకు తరలి వెళ్లారు. సిపిఐ నగర కార్యదర్శి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం కారణంగానే సంక్షేమ పథకాలు నీరుగారిపోతున్నాయని విమర్శించారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. భూగర్భ డ్రైనేజీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇంతవరకు పనులకు దిశ దశ కల్పించడంలో కార్పొరేషన్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సిపిఐ పార్టీ పోరాటాల వల్లే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు నగరానికి 2 సంవత్సరాల ముందుగా రప్పించుకోగలిగామని తెలిపారు. పేద సామాన్య వర్గాల ప్రజల స్థితిగతులు మార్చేందుకు సిపిఐ పార్టీ పోరాటాలు చేసింది, ఇకపై కూడా చేస్తుంది అని సుబ్బరాజు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ప్రజా వ్యతిరేక విధానాల్ని విజయవాడ నగరంలో అమలు జరపకుండా నిరంతరం ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా
నిలుపుకోగలిగాం. అయినప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న కాలంలో ప్రజానీకాన్ని ఈ విజయవాడ నగర సమగ్రాభివృద్ధితో పాటు విజయవాడ నగరానికి నిధులు రాబట్టడంలో, నగరాన్ని అభివృద్ధి చేయడంలో, చివరికి ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం దగ్గర నుండి విజయవాడ బుడవేరు ముంపు ఇప్పుడు కాసేపు ప్రకటనలో